श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिकां తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 138వ మాసం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ధూర్జటి కవితా మాధుర్యం అనేటువంటి శీర్షికతో మనకు చక్కటి ఉపన్యాసం చేయవలసిందిగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు మిత్రులు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిని మనం ఆహ్వానించాం. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఉపన్యాసకుల వారికి మరొకసారి మన వేద విజ్ఞాన వేదిక తరఫున, మన తెలుగు వారందరి తరఫున మన కరతాళ ధ్వనులతో మన స్వాగతం తెలియజేసుకుందాం. 2010 మార్చి మాసం నుంచి 2020 ఫిబ్రవరి వరకు 120 మాసాలు అఖండంగా, అంటే ఒక నెల కూడా మానకుండా 120 నెలలు కూడా ప్రతి నెల చివరి ఆదివారం నాడు సాహిత్య కార్యక్రమాలు మీలాంటి పెద్దలను ఆహ్వానించి చక్కటి ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత పాండమిక్ వల్ల ఒకసారి 9 నెలలు, తర్వాత మళ్ళీ కొన్ని మాసాలు నడిపిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు నిర్బంధంగా నిలిపివేయాల్సి వచ్చింది. తర్వాత భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా 2022 ఏప్రిల్ నుంచి నిరాటంకంగా సాగిపోతున్నది. ఇది 138వ ప్రసంగం. మా విజ్ఞప్తిని, మా ఆహ్వానాన్ని మన్నించి తక్కువ వ్యవధిలో మీరు అంగీకరించి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిమ్మల్ని పరిచయం చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునేందుకు మాకు సహకరించిన వెంకటేశ్వర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ధూర్జటి కవిత మాధుర్యం అని మనం అంశం రాసుకున్నాం. సుమధుర సాహితీ భూషణ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు ఒంగోలు నుంచి. యథాప్రకారం ముందుగా వారి పరిచయం తెలుసుకొని వారికి పండిత సత్కారం గావించి తర్వాత వారికి ఉపన్యాసంలోకి వెళ్దాం. ఇప్పుడు జేకే రెడ్డి గారు నేటి ఉపన్యాసకుల వారిని పరిచయం చేస్తారు. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. ఈనాటి వక్త పరిచయం. ఒంగోలులో 1966లో శ్రీమతి హైమవతి, శ్రీ శేషగిరిరావు దంపతులకు ఏకైక పుత్రునిగా జన్మించారు. ఒంగోలులోనే విద్యాభ్యాసం అంతా చేసి బీకాం పట్టా పుచ్చుకున్నారు. బీకాం పట్టా పుచ్చుకొని సాహిత్యం అంటే మరి నాలాగా కామర్స్ మనిషి, కామర్స్ నుంచి విద్యార్థి అయినా మొదటి నుంచి సాహిత్యంపై మక్కువ, సాహితీవేత్తలతో సాన్నిహిత్యం, తెలుగు భాషపై పట్టు రావడానికి కారణాలని చెప్పవచ్చు. 3 దశాబ్దాలు పైగా వారు చేస్తున్న భాషా సేవను గుర్తించి వారికి స్వర్ణ కంకణం, రజత కిరీటం ప్రదానం చేయబడ్డాయి. లెక్కలేనన్ని సభల నిర్వహణా బాధ్యతలను జయప్రదంగా నెరవేర్చారు వారు. సాహిత్య సంగీత దిట్టలైనటువంటి సినారే గారు, మంగళంపల్లి వారు లాంటి సభలను వీరు దిగ్విజయంగా నిర్వహించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువవాణి వారు నిర్వహించిన భావచిత్రాల పోటీల్లో 2 సార్లు ఉత్తమ కవిగా ఎంపికయ్యారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వంచే ఉత్తమ వ్యాఖ్యాతగా ఉగాది పురస్కారమును,
గిడుగు తెలుగు భాష విశిష్ట సేవా పురస్కారాలు రెండింటినీ అందుకున్నారు. ఆనందమయి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 200 ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇప్పటివరకు ప్రసారం చేశారు. ప్రస్తుతం శ్రీ సత్య న్యూస్ ఛానల్ న్యూస్ ఇన్ఛార్జిగాను, న్యూస్ రీడర్గాను, యాంకర్గాను త్రిపాత్రాభినయం వృత్తిగా చేస్తున్నారు వారు. ఇక శ్రీ ఏబికే ప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా సభ్యుడిగా ఉన్నారు వీరు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రకాశం జిల్లా కార్యదర్శిగా 5 సంవత్సరాలు భగవత్ సేవ కూడా చేశారు. వీరు పుట్టిన సంవత్సరం 1966లోనే పురుడు పోసుకున్నటువంటి ప్రకాశం జిల్లా రచయితల సంఘంకు 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు జయప్రదంగా నిర్వహించి నాగభైరవ కోటేశ్వరరావు గారు, ప్రసిద్ధులు హనుమారెడ్డి గారుల తర్వాత ప్రస్తుతం 3వ అధ్యక్షులుగా 2020 నుంచి ఆ సంస్థకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఈనాడు మన తరతరాల తెలుగు కవిత ధారావాహికలో శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం దూర్జటి కవితా మాధుర్యం అనే అంశంపై 138వ ప్రసంగం చేయబోయే సాత్వికుడు, మీరు చూస్తూనే తెలుస్తోంది, సాత్వికుడు, వ్యాఖ్యాత, రచయిత, వక్త, సుమధుర సాహితీభూషణ బిరుదాంకితులే శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులని ఈ సభకు వారిని పరిచయం చేస్తున్నాను. మరి ఆనవాయితీ ప్రకారం ఒక పద్యం. నేను మామూలుగా ఘంటసాల మాస్టర్ గారిని అనుకరిస్తూ అన్ని పద్యాలు పాడుతూ ఉంటాను, చలనచిత్రాల పద్యాల్లాగా. ఇవాళ ఒక వినూత్న ప్రయోగంగా రంగస్థలంలో పాడే ఆ శైలిలో బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర నుంచి ఒక పద్యాన్ని అందుకుంటాను. అన్న తమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లి తండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు తిరమై తిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్త్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడినని ఏదో ఉన్నవాడినని గర్వం వేరికిల్ కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంబుగా నమస్కారం. ఇప్పుడు వక్తకి మనం పండిత సత్కారం చేసి తర్వాత కార్యక్రమంలోకి వెళదాం.
శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం, ధూర్జటి కవిత మాధుర్యం, శ్రీ పొన్నూరు శ్రీనివాసులు గారు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి ననుం కృపచూడుము భారతి అంటూ ఆ భావాంబర వీధిలో ఆ దుర్జటి మహాకవి రచించినటువంటి ఆ అంశాలన్నింటినీ కూడా ఆ భావాంబర వీధిలో నాకు జ్ఞప్తికి దిగిచ్చి మంచి స్పష్టంగా మాట్లాడి ఆ భావాలందరినీ అన్నిటినీ కూడా మీకు వ్యక్తం చేసేటటువంటి ఆ వాక్కునివ్వమని ఆ తల్లిని ప్రార్థిస్తూ, అయితే ఈ కాళహస్తీశ్వర మహత్యంలో మనందరికీ తెలిసినటువంటి ఒక కోణం ఉంది, తెలియనటువంటి కోణం కూడా ఉంది. అది నాకు నేను అనుభవించింది. దాంట్లో నుంచి కూడా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. అది ఎలా ఉందన్నటువంటిది మీరందరూ అంగీకరిస్తే మనందరం కూడా బాగానే ఉంది అని దీన్ని నేను కొనసాగించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి నాకు మంచి అవకాశం ఇప్పించినటువంటి మా సోదరుడు ఉప్పలదడియం వెంకటేశ్వర గారు, అలానే మా అన్నగారు గుడిమెట్ల చెన్నయ్య గారు, వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని వేద విజ్ఞాన వేదిక అనే కార్యక్రమాన్ని ఒక సంస్థని ఏర్పాటు చేసి వారు ఏదైతే నియమ నిబంధనలతోటి దీన్ని ప్రారంభించారో అదే నియమ నిబంధనలకి కట్టుబడి నిరంతరం కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి అధ్యక్షులు జేకే రెడ్డి గారికి, కందనూరు మధు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక మనం అసలు కార్యక్రమంలోకి వెళ్దాం. మహాకవి ధూర్జటి గురించి, ఆయన కవిత్వాన్ని గురించి చెప్పాలంటే ఒక గంటలో ఇది అయ్యేటటువంటిది కాదు, ఒక గంట కాదు, ఒక సంవత్సరం అయినా కానీ అయ్యేటటువంటిది కాదు. మహాకవి ధూర్జటి అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాటి భువన విజయం మనకి గుర్తుకొస్తుంది. అలాంటి అష్టదిగ్గజ కవులలో మేటి కవిగా మన ధూర్జటి గారు గుర్తింపు పొందినటువంటి సందర్భం. ఎంతటి శివభక్తుడంటే ఆయన శివార్చన చేయకుండా పచ్చి గంగ కూడా ముట్టుకునేటటువంటి వాడు కాదు, అంతటి శివభక్తుడు ఆయన. ఎప్పటి కాలం నాటివాడినా 16వ శతాబ్దం నాటి కాలం నాటివాడు. 21వ శతాబ్దంలో కూడా ఒక కవిని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ కవి మనకు అందించినటువంటి ఏదైతే ఉందో ఆయన రచనలు ఇప్పటికి కూడా అజిరామరంగా ఉన్నాయంటే ఆ కవి చనిపోయాడా బ్రతికున్నాడా అన్నటువంటి విషయం మనందరం కూడా ఆ ధూర్జటి ఇంకా మన నాలికల మీదే నర్తిస్తున్నాడు అంటే ఆయన సజీవంగానే ఉన్నాడు అన్నటువంటి విషయం మనం చెప్పుకోక తప్పదు. చూడండి, కొన్ని కాకతాళీయంగా జరుగుతాయి అంటారు. ఈయన పొత్తపి సీమ అన్నటువంటి సీమలో పుట్టాడు. అంటే తెలుగు తల్లి ఆయన్ని పొత్తిళ్లలోకి తీసుకుంది కాబట్టి ఆయన పొత్తపి సీమ అన్నటువంటి సీమలో ఆయన జన్మించారు. తెలుగు తల్లి ఆయన్ని పొత్తిళ్లలోకి తీసుకుంది కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటివి కావ్యాన్ని మనకు అందించాడు. ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించినప్పుడు స్పష్టోచ్చారణము నొలరు భాష అన్నాడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి భాషని అజరామరమైనటువంటి చేసిన వాళ్ళలో ఆ ధూర్జటి మహాకవి కూడా ఒకరు. ఈరోజు ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అన్నటువంటి క్షేత్రమే ఆ పొత్తపి సీమ ఇప్పటి శ్రీకాళహస్తిగా మనందరం పిలుచుకుంటున్నాం. వీరి ప్రధానమైనటువంటి రచనలు మనందరికీ తెలిసిందే శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా ఒకటి. ఈ రెండింటినీ ఎవరు కోట్ చేయకుండా, ఆయన పద్యాన్ని చెప్పకుండా ఏ ఆధ్యాత్మిక ప్రవచకుడు కూడా ఉపన్యాసం చెప్పలేనటువంటి విషయం. అటువంటి రచనల్ని ధూర్జటి అందించాడు. ఈ గొప్ప విషయం ఏమిటంటే దీన్ని హిందీలోకి అనువాదం చేశాడు మా సోదరుడు ఉప్పలదడియం వెంకటేశ్వర గారు శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని. కాళహస్తీశ్వర శతకం తెలుగులో ఉన్నదే ఆయన ప్రౌఢమైనటువంటి రచన. దాన్ని అసలు హిందీలోకి ఎలా పెట్టాలని ఆయన కనిపించిందో, ఆ పదబంధాలకి హిందీని ఎలా అనువదించాడో అదైతే అంటే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ నాకు కూడా తెలియదు, ఆ భాష తెలియదు కాబట్టి. అయినా కానీ ఆ ప్రయత్నం చేసి వారు కూడా విజయం సాధించారు. వారికి కూడా నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మనిషి గురించి తెలియాలంటే, ఇప్పుడు నా గురించి తెలియాలనుకోండి, ఆ పొన్నూరు శ్రీనివాస్ గురించి తెలియాలంటే అసలు వీళ్ళ స్నేహితులు ఎవరు? ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారంటే ఉప్పలదడియం వెంకటేశ్వర గారి ద్వారా పిలిచారు. అంటే ఉప్పలదడియం వెంకటేశ్వర గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఎవరో వాళ్ళకి తెలియదు. అంటే నా గురించి తెలియాలంటే నా స్నేహితులు నలుగురు ఎవరో తెలుసుకుంటే కానీ వీడు వాళ్ళతో తిరుగుతున్నాడు కాబట్టి వీడికి కూడా మంచి సామర్థ్యం ఉందేమో, వీడు కూడా మంచి వాడేమో అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలానే ధూర్జటి ఎలాంటి వాడో తెలియాలంటే ఆయన సమకాలికులు ఎవరో తెలుసుకోవాలి. ఆయన సమకాలికులు ఎవరో తెలుసుకుంటే ఆయన సమకాలికులే ఇంత గొప్పవారైతే ధూర్జటి ఎంత గొప్పవాడై ఉంటాడు.
ఈయన సమకాలికులు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు వీరభద్రుడు, మాదయ్య గారి మల్లన్న. కాబట్టి ఇంతమంది మధ్య ఉన్నటువంటి ఈయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోయి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క అభిమానానికి పాత్రుడయ్యాడంటే అది అసామాన్యమైనటువంటి విషయం, మామూలు విషయం కాదు. ఇప్పుడు శ్రీనివాసం అన్న పేర్లు చాలా ఉన్నాయి. అట్లనే ఆ రోజుల్లో కూడా దూర్జటి అన్నట్టు పేర్లు నలుగురు ఉన్నారట వాళ్ళ కుటుంబంలో కూడా. వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారట నలుగురు దూర్జట్లు. అందుకని ఈయన్ని పెద్ద దూర్జటి అని పిలిచేవాళ్ళట. అంటే ఆయన పెద్ద దూర్జటి అని వాళ్ళందరిలో పెద్దవాడని కాకపోయినా కవిత్వంలో పెద్దవాడు కాబట్టి పెద్ద దూర్జటి అని మనం అనుకుందాం. అది ఆయనకి ఆ గొప్ప విషయం. చూడండి, వాళ్ళ అమ్మగారు సింగమ్మ, అంటే ఆమె పేరే సింహం. ఆ సింహం కడుపుని ఏం పుడుతుంది? సింహమే పుట్టింది. సింహం లాంటి రచనలు చేసి ఈ జాతికి అందించాడు. కాబట్టే ఆమె కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం అన్నట్టు జాషువా గారు, ఆమె జన్మ కూడా ధన్యమైంది, మనల్ని కూడా ధన్యం చేసింది. ఆ తల్లికి కూడా ఒకసారి మనందరం నమస్కారం చేయాలి. కరతాళ ధ్వనుల ద్వారా ఆమెను కూడా మనం అభినందించాలి. ఆమె కనబట్టే ఈరోజు దూర్జటి లాంటి వాడిని మనం ఆయన సాహిత్యాన్ని గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన శైలి నిజంగా ప్రౌఢంగా ఉంటుంది. అంటే మిగతా పద్యాలు మనకి పోతన్న గారి పద్యాలు, మిగతా వాళ్ళ పద్యాలు చూసుకుంటే అలవోకగా సాగిపోతూ ఉంటాయి. కానీ ఈయన పద్యాలు మటుకు ప్రౌఢంగా ఉంటాయి. ఆ ప్రౌఢంగా ఉండటమే కాదు, ధారాశుద్ధి శోభితంగా కూడా ఉంటాయి. అంటే ఎక్కడ కూడా అపశబ్దం అనేది ఉండదు. మనకి అంత ఎక్కడ ఏ పదం ఉండాలో ఆ పదం ఉంటుంది. అలా ధారాశుద్ధి శోభితంగా ఉంటుంది, ప్రౌఢంగా ఉంటుంది. ప్రౌఢంగా ఉన్నా, ధారాశుద్ధి శోభితంగా ఉన్నా కానీ ఆ పద్యం చదివిన తర్వాత మన హృదయం కూడా ఉప్పొంగిపోయి, అంటే అంత హృద్యంగా పద్యాన్ని నడిపించినటువంటి వాడు దూర్జటి మహాకవి. ఈయన రచించినటువంటి కాళహస్తీశ్వర మహత్యం, శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఏముందయ్యా? ప్రధానమైనటువంటి అంశం అంటే నిర్వ్యాజమైనటువంటి భక్తి ఉంది, అవ్యాజమైనటువంటి భక్తి ఉంది, ఆత్మ విమర్శ ఉంది. ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా తన తప్పులు తను తెలుసుకోవాలి, ఆ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయన కవిత్వాన్ని చదివినప్పుడు ఆయన ఆత్మ విమర్శ చేసుకున్నట్లే మనకు అనిపిస్తుంది. అటువంటి ఆత్మ విమర్శను ఆయన కవిత్వంలో చూడొచ్చు, ఆ ధారాశుద్ధిని చూడొచ్చు. నిజంగా ఆ భావనాశక్తి అమోఘమైనటువంటిది. మరి ఇంత అద్భుతమైనటువంటి భావన ఈయనకి ఎలా కలిగింది అన్నటువంటి అతిశయోక్తి కలిగినటువంటి కవులు కూడా ఉన్నారు. ఇంతటి భావనాశక్తిని ఎలా పద్యంలో ఇమర్చగలిగాడు, అసలు ఈ థాట్ ఈయనకి ఎలా వచ్చింది అన్నటువంటి భావనాశక్తి కూడా ఆయన కవిత్వంలో ఉంది, ఆయన పద్యంలో ఉంది. ఇవి ఈయన పద్యంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలుగా కూడా మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం ప్రధానంగా భక్తి కావ్యం. మనం ఏది ఎట్లా అనుకున్నా సరే ఇది ప్రధానంగా భక్తి కావ్యం, ఇది భక్తినే ప్రబోధించేటటువంటి కావ్యం. కానీ శ్రీ కాళహస్తీశ్వర శతకంలో తన హృదయానికి పరమేశ్వరుడికి నివేదించడంలో ఎటువంటి మొహమాటం చెందలేదు. ఇది భక్తి కావ్యం అయినా సరే పరమేశ్వరుడికి తనలో ఉన్నటువంటి లోపాలని ఆయన పరమేశ్వరుడి ముందు చెప్పుకున్నాడు. మనం వెళ్ళి పరమేశ్వరుడి ముందు చెప్పుకుంటామా? కానీ స్వామి, నేను ఈరోజు ఈ తప్పు చేశానయ్యా, ఇక నన్ను క్షమించు అని చెప్పుకునేవాళ్ళు ఉండరు. కానీ చెప్పుకొని తర్వాత మళ్ళీ తప్పు చేయకూడదు. కానీ అట్లాంటిది ఈయన వెళ్ళి, స్వామి నేను ఈ విధమైన తప్పులు చేస్తున్నాను, తన హృదయాన్ని పరమేశ్వరుడికి నివేదించడంలో కూడా ఎటువంటి మొహమాటాన్ని ఆయన ప్రదర్శించలేదు. చాటుమాటుల వ్యవహారాలు కూడా చేయలేదు. స్వామి నేనేదో చేశాను కానీ అది నేను కావాలని చేయలేదు అన్నటువంటి కూడా చేయలేదు, నేను కావాలని చేశాను అన్నటువంటి చాటుమాటు వ్యవహారాలు కూడా ఆయన దగ్గర లేదు. భగవంతుడి దగ్గర భయపడటం కానీ సిగ్గుపట్టం కానీ చేయకుండా ఆయనకి ఈ పద్యాలని ఆయనకి నివేదించేటప్పుడు అటువంటి ధైర్యంగా నిర్మోహమాటంగా ఆయన పద్యాలని స్వామివారికి రచన చేసి అర్పించాడు. ఒకరోజు రాయల వారి, అందరికీ తెలిసిందే ఇదంతా, ఒకసారి రాయల వారి భువన విజయంలో దూర్జటి కవితా గానం చేశారట. భువన విజయం అంటే అదే కదా, ఇప్పుడు నెల వచ్చినప్పుడు ఉపన్యాసం చెప్పించినట్లే వాళ్ళు రోజు ఆ భువన విజయంలో కార్యక్రమాలు అన్నీ చేసుకుంటే ఒకరోజు ఒకళ్ళు కావ్యగానం చేయటం, ఇంకొకళ్ళు ఇంకొక రకమైనటువంటి కావ్యగానం చేయటం జరుగుతుంది. ఒకరోజు దూర్జటి గారు నేను కవితా గానం చేస్తా అన్నట, ఆయన కావ్యగానం చేశాడు. ఆయన కావ్యగానం చేస్తే ఉప్పొంగిపోయాట రాయల వారు. ఎంతటి అద్భుతమైనటువంటి శైలి, ఎంతటి ప్రౌఢత్వం ఈ కవిత్వంలో ఉంది, ఎంతటి ధారాశుద్ధి ఉంది ఈ కవిత్వంలో అని రాయల గారు స్వతహా కవి.
అన్ని భాషలు తెలిసినటువంటి వాడు. అటువంటి రాయల వారు కూడా ఉప్పొంగిపోయి ఆయన ఆ విద్వత్ పరిషత్తులో ఉన్నటువంటి ఈ విద్వత్ సభ్యులందరినీ కూడా ఉద్దేశించి ఈ ఆయన దుర్జటి గారు చెప్పినటువంటి ఆ కావ్య గానానికి ఉప్పొంగిపోయి స్తుతమతి అయిన ఆంధ్ర కవి దుర్జటి పలుకులకేల కలిగని అతులిత మాధురీ మహిమ అని అన్నాడు. అతులిత మాధురీ మహిమ చూడండి, దీంట్లో ఆంధ్ర కవి అన్నాడు. అది ప్రశంసించడమే అంటే ఆ ఆంధ్ర కవుల్లో కూడా ఉత్తమమైనటువంటి వాడు ఆంధ్ర కవి అన్నటువంటి బిరుదు దుర్జటికి ఆ రోజు అనుకోకుండానే ఆయన కాకతాళీయంగానే ఆ మాటల సందర్భంలోనే స్తుతమతి అయిన ఆంధ్ర కవి దుర్జటి పలుకులకేల కలిగే ఈ అతులిత మాధురీ మహిమ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే ఏమైంది, ఆయన ఉప్పొంగి ఆయన అన్నటువంటి మాటలు చెంపకమాలలో ఒక పద్యపాదంగా 1.5 పద్యపాదంగా వచ్చి ఎలా కలిగేనో ఈ మహిమ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే ఏమైంది, మనకు అష్టావధానాల్లో శతావధానాల్లో ఏదైనా ఒక ప్రశ్న ఇస్తాం కదా, అలానే ఈయన 1.5 పాదం ఇచ్చినట్లు ఆయన ఆనందంలో నుంచి ఆ పదం వచ్చింది. వస్తే మిగతా అక్కడ దాన్ని పూరించాలిగా మిగతా అష్టదిగ్గజ కవులందరూ కూడా మౌనంగా ఉండిపోయారట. ఆయన ఏమనుకున్నాడు, మిగతా వాళ్ళు పూరిస్తారు కావాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా పూరించగలిగినటువంటి వాళ్ళే. కానీ ఆయన ఆనందంలో పూరించాడా దాన్ని, ఆ పంక్తిని ఆయన ఆ మొదటి ఆ పాదాన్ని ఆయన ఆనందంతో చెప్పాడు. ఆయన ఆనందానికి మించినటువంటి మిగతా పాదాలు చెబితే కానీ ఆయన ఉప్పొంగిపోడు. కాబట్టి వీళ్ళందరూ మౌనాన్ని వహించాడు. అందరూ మౌనాన్ని వహించినా సరే అక్కడ ఉన్నటువంటి తెనాలి రామకృష్ణ కవి మాత్రం ఊరుకొని ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి, ఆయన వికట కవి కాబట్టి ఏదో ఒక తమాషా ఆటలు పట్టించడం అలాంటివన్నీ చేస్తుంటాడు. అప్పుడు రాయల వారు అడిగాడు, తెనాలి రామకృష్ణ ఏమిటి నువ్వు కూడా మౌనంగా ఉన్నావు, దీనికి ఏదైనా పూరిస్తావు అన్నాడు. స్వామి, ఒక పక్షం రోజులు నాకు సమయం ఇవ్వండి, 15 రోజులు సమయం ఇవ్వండి, మీరు రాసినటువంటి దానికి కొనసాగింపు నేను చెప్తా అన్నాడు. అదేమిటి 15 రోజులు, వాళ్ళకి ఒక లెక్క. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మామూలు వాళ్ళ రసాని పెద్దలు ఉన్నాడు అక్కడ. అయినా కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఆనందానికి తగ్గినటువంటి ఆ పద్యపూరణ చేయగలమా, పద్యపూరణ చేయగలరు కానీ ఆయన ఆనందానికి తగిలినటువంటి పద్యపూరణ చేయగలమా అని వాళ్ళందరూ కూడా మౌనం వహించాడట. సరే పక్షం రోజులు ఏం చేద్దామని చెప్పి తెనాలి రామకృష్ణ కవి దుర్జటి గారిని అనుసరించి ఆయన ఏం పనులు చేస్తుంటాడు అసలు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందామని ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో చూస్తున్నాడట. ఆయన తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి శివార్చన చేసుకొని త్రిపుండరాలు ధరించి శివ పూజలో కూర్చొని సంధ్యావందనం చేసుకొని అనుష్ఠానం చేసుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళీ భువన విజయానికి రావాలి కాబట్టి ఆయన చక్కగా భోజనం అన్నీ ముగించుకొని ఆ భువన విజయానికి వస్తూ కనిపించాడట. ఏముంది దీంట్లో, ఇంకా ఆయన ఏం చెబుతాడు దీని గురించి ఈ పద్యాన్ని. సరే అట్లా కొంతకాలం గడిచింది. పక్షం రోజులు 15వ రోజు రావస్తుంది. 15వ రోజు అయిందంటే రాయల వారు అడుగుతాడు తప్పనిసరిగా. ఆయన రాజ్యంలో జరిగేటటువంటి విషయాలు పక్కన పెట్టినా సరే ఈ విషయాలంటే ఆయనకి ఇంట్రెస్ట్ బాగా, కాబట్టి ఈయన అడుగుతాడు అనే ఉద్దేశంతో ఏం చేయాలి, అరే ఉదయం పూటపోతే ఏం కుదరలేదు, సాయంత్రం పోదాం అసలు ఏమన్నా విషయాలు తెలుస్తాయేమోనని అని ఆ భువన విజయం పూర్తయిన తర్వాత ఆయన ఇంటికి వెళుతున్నాడట. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన అనుసరించి వెళ్ళాడు తెనాలి రామకృష్ణ కవి. ఆయన ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రమించాడు. మరే విశ్రమించాడే అనుకున్నాడు. విశ్రమించి కొద్దిగా చీకట్లు పడుతున్నటువంటి సమయంలో ఆయన నిద్ర మేల్కొని చక్కగా ఎలాంటి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేశాడట. గురువుగారికి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేస్తున్నాడే అని అనుకున్నాడట. పరిమళ ద్రవ్యాలతో స్నానం చేసి డాపు దర్పం ప్రదర్శిస్తూ ఎలా అభినవ శ్రీకృష్ణదేవరాయల్లాగా తయారయ్యాడట. ఏదో ఉంది కథ, అభినవ శ్రీకృష్ణదేవరాయలా తయారయ్యాడు అని. అప్పుడే చీకట్లు పడుతున్నాయి. ఆ చీకట్లు పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటిలాగా మనకి వీధి దీపాలు ఉండవుగా, ఆయన ఎవరన్నా చూస్తారో ఏమోనని ఆయన అటు ఇటు చూసుకుంటూ దుర్జటి వెళ్తున్నాట. వెనక శ్రీకృష్ణదేవరాయ తెనాలి రామకృష్ణ కవి ఆయన అనుసరించాడు. నేరుగా ఆయన నాగవాసం వైపు అడుగులు వేశాడట. వేస్తూ వెళ్తూ ఒక వేశ్యా గృహంలోకి వెళ్ళాడట. అబ్బా దొరికాడరా గురువు గారు అనుకున్నాడు, తాత దొరికాడరా అనుకొని ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అరుగు ఉందట. ఆయన తలకొట్ట కట్టుకొని వెళ్ళాడు మారు వేషంలో. ఆ తలకొట్టను తీసి ఆ అరుగు మీదే పండుకొని నిద్రపోతున్నాడట. తెల్లవారుజామున 2 అంటే తెల్లవారుజాము కాబోతుంది. ఆ 2 ఆ ప్రాంతంలో దుర్జటి కవి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి బయటకు వచ్చి చూస్తే అరుగు మీద తెనాలి రామకృష్ణ కవి కనిపించాడట. అప్పుడు ఆయన అనుకున్నాడట, ఎవరి నోట్లో అయితే పడకూడదు, ఎవడి కంట్లో అయితే పడకూడదు, వాడి కంట్లోనే పడ్డాం.
వీడి నోట్లో పడ్డాం, వీడు ఆకాశవాణి ఏఆర్, వీడి కంట్లో పడ్డాం, వీడు ఇప్పుడు 24 hours న్యూస్ ఛానల్ వీడు. ఇక రేపటి నుంచి మన మీద డిబేట్స్ పెడతాడు. దూర్జటి అది, దూర్జటి ఇది అని చర్చా కార్యక్రమాలు నడుస్తాయి. అయితే మనం చేయగలిగేది ఏముంది? చిక్కాం, చేయగలిగేది ఏముంది అనుకొని దేవుడి మీద భారం వేసి ఆయన వెళ్ళాట. సరే, పక్షం రోజులైంది, అందరూ భువన విజయానికి వెళ్ళారు. భువన విజయానికి వెళ్తే రాయల వారు ఏమి తెనాలి రామా చెప్తావా దానికి పూర్ణ అన్నట. అయితే మొన్న మీరు అన్నారు కదా, దాన్ని అనండి, దాని కొనసాగింపు నేను చెప్తా అన్నట. స్తుతిమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పలుకులకేల కలిగనే అతులిత మాధురీ మహిమ అని ఆయన క్వశ్చన్ మార్కు వెళ్తే తెలిసెన్ భువనైక మోహనోద్దత కుమార వార వనితా జనతా గణతాపహారి సంతత మధురాధరోదిత సుధా రసధారలు కోరటం జుమి అని ఎలా వచ్చిందా అంటే, ఆ మధుధారలు కోరటం వల్ల ఆ మధువులో నుంచి ఇది వచ్చిందా ఆయనకి. అందువల్ల ఈయన కవిత్వం అంత రసరమ్యంగా ఉండటమే కాకుండా అంత తీయతనంగా ఉందంటే ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అక్కడి నుంచి వచ్చింది అని చెప్తే అందరూ గొల్లు నవ్వుకున్నారట. ఎందుకంటే తెనాలి రామకృష్ణ కవి ఏదైనా ఇలాంటి తమాషగా అన్నా కానీ రాయల వారే గమ్మునుండేవాడు. అంటే ఆయన వికట కవి కాబట్టి ఏదో సరదాగా అంటుంటాడు కాబట్టి అందరూ కూడా ఆయన ఏదన్నా హేళనగా కొద్దిగా ఒక మాట అన్నాక సరే అందరూ సరదాగా తీసుకునేవాళ్ళే కానీ ఎవరు ఆయన అనేవాళ్ళు ఏమనేవాళ్ళు కాదట. అలా ఆనంద సాగరంలో ఉండేటటువంటి దుర్జటి మహాకవి మనుషులు ఆయనలో ఉన్నటువంటి మోహాలని, అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా, బయటపడింది ఇది చూశారు, స్వామి ఎందుకు అసలు నాలో ఈ మోహాలు ఉన్నాయి, ఈ మోహాల నుంచి నేను బయటపడలేనా అని తనలో ఉన్న మోహాలని తుంచివేసేయి స్వామి. నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని, కామక్రోధ లోభ మదమాత్సర్యాలనేటువంటి ఈ అరిషడ్ వర్గాలను కూడా నశింపచేయి అని స్వామివారిని కాళహస్తీశ్వరుని వేడుకున్నారట. ఎలా వేడుకున్నాడు? రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యములు పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీకోయదు నా మనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళడపవే శ్రీ కాళహస్తీశ్వర. త్రుళ్ళి పడుతుంది మనసు, ఈ వయసు ఇది, దీంతో నాకు ఏంటి అన్నటువంటి అహంకారం. నేను దుర్జటి మహాకవిని, నాకేంటి, నేను అష్టదిగ్గజ కవుల్లో ఒకడిని అన్నటువంటి అహంకారం. ఈ అహంకారంతో నా మనసు త్రుళ్ళిపడుతుంది. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యములను, నా మనస్సు స్త్రీలతో కూడినటువంటి యవ్వన సౌఖ్యాల నుంచి బయటికి రావటానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనుకుంటాను. అవి తప్పు కదా, ఇది చేయకూడదు అనుకుంటాను. కానీ ఆ సమయంకి వచ్చేసరికి మళ్ళీ నేను దానికి లొంగిపోతున్నాను. పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్, మా పుత్రుడు, మిత్రులు, అలానే సంసారం, ఇవన్నీ కూడా దీని నుంచి కూడా, ఈ బంధాల నుంచి, ఈ వ్యామోహాల నుంచి కూడా నేను బయటపడలేకపోతున్నాను. కోసీకోయదు నా మనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని నుంచి బయటపడలేకపోతున్నా. నీకు ఏదైనా మంచి పూజ చేద్దామన్నా సరే నీకు పూజను కూడా చేయలేకపోతున్నాను. దీని త్రుళ్ళడుపు, ఏదైతే నా మోహం అనేటటువంటి ఈ సంకెళ్ళు నాకు కట్టేయబడి ఉన్నాయి, ఆ సంఖ్యలను తెంపేస్తే దాని యొక్క ఆ త్రుళ్ళిని అణచివేయి స్వామి అని చెప్పి వేడుకుంటున్నాడట. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు, ఒక స్వామీజీ నేను ఒక 4 రోజులు ఆహారాన్ని తీసుకోనన్నాడట. ఆహారం తీసుకొని ఒక 4 రోజులు ఆహారం తీసుకోవాల, గాలినే భోంచేస్తున్నాడు ఆయన. వాళ్ళ శిష్యులు వచ్చారు, గురువుగారు బాగా నీరసించిపోయావు, పాలు ఇస్తాను స్వామి తాగండి అన్నారట. వద్దన్నాడు, పాలు వద్దు అన్నాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చారు, ఇంకా నీరసించిపోయారు స్వామి, మీకు పళ్ళ రసం ఇస్తాము, మీకు పళ్ళ రసం ఏమన్నా తీసుకుంటారన్న. వద్దు అన్నారట మళ్ళీ. అలానే స్వామి విస్కీలో ఐస్ వేసి ఇస్తాం తీసుకోండి అన్నారట. ఐస్ వద్దన్నారట. అది అంటే ఈ మోహాల నుంచి బయటపడలేవు. విస్కీ వద్దనలేదు, ఐస్ వద్దన్నాడు, అంటే ఇవ్వమని అడిగాడు. అట్లా ఈ మోహాల నుంచి బయటపడలేం. ఎంత మనం ఆపుకుందామన్నా సరే ఈ మోహాల నుంచి బయటపడలేం. కాబట్టి ఆ పొగరు ఉంటుంది మనిషికి. ఆ పొగరు ఉన్నప్పుడు భగవంతుడి దేవుందులే తర్వాత చూడతులే అన్నటువంటి భ్రాంతి కలుగుతుంది. ఆ భ్రాంతి నుంచి బయటపడేసి నా మనసుకు పట్టినటువంటి ఆ త్రుళ్ళిని అణుపవయ్యా అని చెప్పి వేడుకుంటున్నాడు. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం గొప్ప భక్తి కావ్యం అని చెప్పుకున్నాం కదా. తన భక్తి ద్వారా ఈ శ్రీ కాళము హస్తి తమ భక్తి ద్వారా కనిపించినటువంటి దేవుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు, మనమందరం చూసామా? ఎవ్వరు చూడలా. కనిపించినటువంటి దేవుణ్ణి కూడా సాధించగలిగారు వాళ్ళు.
కనిపించినటువంటి దేవుణ్ణి ఉన్నాడో లేడో దైవం అయినా కానీ వాణ్ణి కూడా పట్టుకోగలిగారు వీళ్ళు. అది వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. అలా పొందగలిగేట్టు చేసినటువంటి కావ్యం ఇది పైకి కనిపించేటటువంటి కథ. మనకి పైకి కనిపిస్తుంది ఏమిటి? శ్రీకాళహస్తి శివుణ్ణి పూజించారు, ఆయన శివుడు ప్రత్యక్షమయ్యాడు, శివ సాహిత్యం వచ్చారని. కానీ కనిపించకుండా అంతర్లీనంగా ఒకటి ఉంది, దాన్ని పట్టుకోవాలి మనం ఈ కావ్యం. అప్పుడు ఆయన రాసినటువంటి కావ్యానికి కానీ చదువుతున్నటువంటి మనకు కానీ ఆ భక్తిలోనే మునిగి తేలకుండా దీంట్లో ఇంకొకటి ఏదో ఉంది, దాన్ని మనం పట్టుకోగలిగాం అన్నటువంటిది కనుక మనం చేస్తే ఈ కావ్యానికి సార్థకత ఏర్పడుతుంది. ఒక సాధారణమైనటువంటి సాలిపురుగు, సాధారణ ఎంత అది ఇంత ఒక సాలిపురుగు అంటే సాలిపురుగు ఒంటి మీద పాడితే కొత్త బట్టలు వస్తాయని ఏదో సామెత కూడా ఉంది. మొన్న 4 రోజుల క్రితం నాకు కూడా ఒంటి మీద ఒక సాలిపురుగు పాడింది, కొత్త బట్టలు వచ్చినాయి. ఏమిటో అనుకున్నా, ఈ సాలిపురుగు నా మీద పాడుతుంది అనుకున్నాను, కొత్త బట్టలు వచ్చినాయి. అంటే అది ఎంత, దాని జీవితం ఎంత చిన్న సాలీలు, ఎప్పుడూ బుసలు కొట్టి తిరిగేటటువంటి విషాన్ని వెదజల్లేటటువంటి పాము, ఈ అడవికి తానైనటువంటి అహంకారాన్ని ప్రదర్శించేటటువంటి ఆ గజిరాజు ఏనుగు. ఈ మూడిటివి 3 రకాలైనటువంటి మనస్తత్వాలు, ఒక్కోదాన్ని ఒక రకమైనటువంటి మనస్తత్వం. కానీ ఈ 3 మనస్తత్వాలు కలిగినటువంటివి తాము చేసే పనిలో ఏకాగ్రతను చూపించింది. అది ఇక్కడ మనం పట్టుకోవాల్సింది. అది చిన్నది, దాని పని దాని, దీని పని దీనిది, దాని పని దాన్ని. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏమిటంటే 3 మనస్తత్వాలు కలిగినటువంటివి అయినా సరే వాటిలో ఉన్నటువంటి ఏకాగ్రతని దాన్ని మనం పట్టుకోగలగాలి. ఆ ఏకాగ్రతతోటి కనిపించినటువంటి దైవాన్ని ఎలా సాధించాడన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలానే జంతువులే అవి అంటే 84 లక్షల జీవరాశుల్లో ఆలోచించగలిగేటటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు మనిషి. కానీ వాటికి శివ సాయుధ్యం రావటం ఏమిటి అన్నటువంటిది మనం ఆలోచన కనుక చేసినట్టే, జంతువులే తమ లక్ష్యంపై దృష్టిని సారించి వారు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించాడు. మానవులమైనటువంటి మనం మన లక్ష్యాలపై దృష్టి సారించి విజయాన్ని సాధించలేమా? అది మనం ఈ మూడింటిని చూసి మనం నేర్చుకోవాలి. వాటి ప్రాణాన్ని కూడా అర్పించి భగవంతుని పట్టుకున్నప్పుడు మనం ఏదో సాధించాలనుకున్నాం. ఈరోజు నేను వచ్చి దుర్జటి కవితా వైభవం మీద మాట్లాడాలనుకున్నాం, దీనికోసం నేను ఎంత శ్రమ పడాలి? ఈ శ్రమ పడకుండా వచ్చి దుర్జటి మీద 4 పద్యాలు చెప్పి వెళ్తే అది రమ్యతగా ఉండదు. అంటే దానికోసం ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎంత పని చేయాలనేది ఇంత సాలిపురుగు నుంచి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఈ కావ్యం మనందరికీ బాగా ఉపయోగపడినట్లే. తన భక్తితో తమ ప్రాణాన్నే పణంగా పెట్టి భగవంతుని పొందాయి. మనం కూడా ఏదైతే మనం అనుకుంటామో దాన్ని సాధించడానికి మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. చూడండి, ఇదే ఊళ్ళో మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలని సాధించడం కోసం పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏదైతే తను సాధించాలనుకున్నాడో ఆయన ప్రాణాలను అర్పించాడా లేదా అంటే ఆయనకి స్ఫూర్తి కూడా శ్రీకాళహస్తీశ్వర మహత్యమేమో మనకు తెలియదు. చదివాడేమో, చదివి ఆ సాలిపురుగు సాధించగలిగింది, నేను ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించలేనని 85 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించాడు. అది మనం ఈ కావ్యం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దీనిలో ఉన్నటువంటి భక్తిని కాదు మనం చూడాల్సింది, లక్ష్య సాధనని చూడాలి. ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అందుకనే ఈరోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని, వ్యక్తిత్వ వికాస క్లాసులని వెళ్తున్నాం. ఇది గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ కావ్యం. ఇది ఇంతకు మించినటువంటి వ్యక్తిత్వ వికాస కావ్యం అనేది మనం కాదు. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏమిటంటే కమిట్మెంట్తో కూడుకుంది. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏమిటి? దీంట్లో ఉన్నది ప్రధానమైనటువంటి అంశం అంటే కమిట్మెంట్. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాంట్లో కమిట్మెంట్గా చేయి. నీకు శివుడు కనిపించినటువంటి దేవుడు ఎలా కనిపించాడో, నువ్వు ఏదైతే వృత్తిని దైవంగా భావిస్తున్నావో ఆ వృత్తిలో నువ్వు శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటావు అన్నటువంటి విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. చూడండి, చక్కటి నామధేయం దీనికి, ఈ సంస్థకి, వేద విజ్ఞాన వేదిక. వేదం విజ్ఞానం అంటే నువ్వు వేదంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని చూడాలనుకుంటావా? తీసుకో. నువ్వు వేదాన్నే తీసుకోవాలనుకుంటావా? వేదం అనేది అపౌరుషేయాలు, ఎప్పటి నుంచో వచ్చినటువంటివి. అంటే వేదాన్నే తీసుకోవాలనుకుంటావా? వేదాన్ని తీసుకో. జ్ఞానాన్ని తీసుకోవాలనుకుంటావా? జ్ఞానాన్ని తీసుకో. అంటే వేదం కావాలంటే వేదంలో నుంచి కావాల్సినటువంటి జ్ఞానం కావాలంటే జ్ఞానం. కానీ సైన్స్ ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం కావాలా?
జ్ఞానాన్ని తీసుకో. చూడు ఎంత అద్భుతమైనటువంటి నామం. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దేనికి ఆలోచించి పెట్టినా సరే వేద విజ్ఞాన వేదిక అనేది ఒక అద్భుతమైనటువంటి నామది. కాబట్టి మనం పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడైనా సరే, పుస్తకాలకి పేర్లు పెట్టేటప్పుడైనా సరే, మనం ఏదైనా ఇలాంటి సంస్థలు పెట్టేటప్పుడైనా సరే ఒకటికి 4 సార్లు ఆలోచించి నామధేయం చేయాలి. ఒక ఆయన వాళ్ళ భార్య మీద ఒక పుస్తకం రాశాడు, చక్కటి పుస్తకం. అంటే భార్య త్యాగం ఏమి చేస్తుంది, భార్య లక్షణాలు ఎలా ఉంటాయి, భార్య యొక్క త్యాగం ఎలా ఉంటుంది అని పుస్తకాన్ని రాసి దానికి భార్య అని పేరు పెట్టాడు. 100 రూపాయల పుస్తకం, 100 రూపాయల పుస్తకం అని ఒక పేపర్లో వేశారు. ఎవరికైనా పుస్తకం కావాలంటే 100 రూపాయలు ఇచ్చి తెప్పించుకోండి అని. ఒక ఆయన నాలాంటి ఆయన తెనాలి రామకృష్ణుడు లాంటి వాడు లెటర్ రాశాడు, అయ్యా మీకు 100 రూపాయలు ఫోన్పే చేశాను, మీ భార్యను పోస్టులో పంపించండి అన్నాడు. అట్లా అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు తమాషగా. అంటే అది ఉద్దేశం మనం తప్పుగా భావించకూడదు. అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా నామధేయం చేసేటప్పుడు, ఏదైనా పేరు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. అటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని దీనికి పెట్టి దానికి ట్యాగ్ లైన్ కూడా తరతరాల తెలుగు కవిత. చూడండి ఎంత అద్భుతమైనటువంటి నామం, దుర్జటి. ఇప్పుడు మనం మరి శివుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు ఆయన, అంశంగా శివుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు, మరి దీంట్లో హేతుబద్ధత ఉండాలిగా అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే శివుడు నిరాకారుడు. ఇప్పుడు మనకి మన దేశం అభివృద్ధి చెందిందంటే, ఈ ప్రపంచం కూడా అభివృద్ధి చెందిందంటే చక్రాన్ని ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు ప్రగతి రథ చక్రాలు సాధించిందంటాడు. శివుడు కూడా నిరాకారుడు, శివుడు కూడా లింగస్వరూపుడు, శివుడు కూడా ప్రగతి రథ చక్రం లాంటివాడు. ఇది దుర్జటికి తెలుసు. నిన్నే రూపుగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో, స్త్రీ చొన్నో కుంచెమో మేకపెంటియో, ఈ సందేహములు మార్పి నా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబకు చూపవే, చిన్నీరేజ విహార మత్త మధుప శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు. స్వామి నువ్వు లేనిది ఎక్కడయ్యా బాబు, అసలు నీకు రూపం ఏమిటి? మోకాలు ముడిస్తే కూడా శివలింగంలాగా కనిపిస్తుంది, తల్లి స్తన్యాన్ని చూసినా సరే శివలింగంలాగా కనిపిస్తుంది, బియ్యం కొలుచుకునేటువంటి సోలని తిప్పి పెట్టినా సరే శివలింగం రూపంలో కనిపిస్తుంది, అసలు మేకలు పెంటికలు వేస్తుంటేనే శివలింగాలు దారపడినట్లుగా కనిపిస్తుంది. నువ్వు లేనిది ఎక్కడయ్యా? ఆకాశంలో నుంచి చినుకు పడుతుంటే ఆ చినుకు కూడా శివలింగంలాగానే కనిపిస్తుంది, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం కూడా శివలింగంలాగానే కనిపిస్తుంది. ఇసుక రేణువును తీసుకుంటే ఆ ఇసుక రేణువు కూడా శివలింగంలానే కనిపిస్తుంది. నువ్వు లేనిది ఎక్కడ, అసలు నీ రూపం ఏమిటి, ఒక్కసారి మాకు చూపించవయ్యా అని ఆయన కూడా వేడుకుంటున్నాడు. కాబట్టి అటువంటి నిరాకారమైనటువంటి రూపం కాబట్టి ఆయన్ని ఎంచుకున్నాడు. అంటే ప్రగతి రథచక్రాన్ని ఏ విధంగా అయితే సైన్సిస్టులు ఎంచుకున్నారో ఈయన కూడా ఆయన కావ్యానికి ఆ శివుణ్ణి ఎంచుకున్నాడు. అలా ఎలా ఈయన త్రిగుణాతీతుడు శివుడు అనేటటువంటి వాడు. అంటే సత్వ రజస్ తమో గుణాలు అనేటటువంటి 3 రకాల గుణాలు ఉంటాయి. ఈ 3 రకాలకి ప్రతీక శ్రీ కాళము హస్తి. ఈ మూడింటిని అవి ఎప్పుడైతే ఛేదించినయో, వాటిని అధిగమించినయో త్రిగుణాతీతుడైనటువంటి శివుడు గమనించాడు. మనం కూడా త్రికరణ శుద్ధితో మన పనులు కనుక చేస్తే నువ్వు సాధించాలనుకున్నటువంటి దేవుడు నీకు కనిపిస్తాడ్రా అన్నటువంటి సత్యాన్ని మనకి దుర్జటి దీని ద్వారా చెబుతున్నాడు. మరి ఈ కాళహస్తిపురం ఎక్కడుంది? ఈ కాళహస్తిలో దేవుడు ఎలా ఉన్నాడు అంటే సంసార పారదోజ్జాటన నాలల కీల కలుష సంచయత్రామ గంధకంబు. అంటే ఈ లింగం సంసారమనే పాదరసాన్ని నశింపచేసేటటువంటి అగ్నిజ్వాల అన్నాడు. అంటే ఈ సంసారం అనేది ఎలా ఉంటుందండి, ఇది పాదరసం లాంటిదట. పాదరసం అటు దొల్లుతుంది, ఇటు దొల్లుతుంది, ఇటు దొల్లుతుంది, అటు దొల్లుతుంది. ఈ సంసారంలో మేము కూడా పాదరసంలాగా దొల్లుతున్నాం స్వామి, నువ్వు నశింపచేసేటటువంటి అగ్నిజ్వాలవు నువ్వు, కలుష సంచయత్రామ గంధకంబు. మా పాపాలనేటటువంటి రాగి లోహంలాగా గట్టి పడిపోయినాయట. ఇంకా దీన్ని ఏం చేస్తాం? కాబట్టి ఆ గట్టి పడిపోయినటువంటి ఈ పాపాలని కూడా గంధకం ద్వారా ఏ విధంగా అయితే ఈ రాగి లోహాన్ని భస్మం చేస్తావో అలానే ఈ మోహాల్ని కూడా భస్మం చేయి. కామలతా మూలకంద కుద్దాలకంబు. కోరికలనే తీగలు వేళ్ళులాగా లోపలికి వెళ్ళిపోయినాయట. కోరికలు అనేటువంటి ఆ వేళ్లను కూడా తెంపేసేటటువంటి గుణపానివి నువ్వు కావయ్యా. సంకల్ప పాషాణ టంకముఖము. సంకల్పాలనే రాళ్లను పగలగొట్టేటటువంటి సుత్తి లాంటి వాడివి నువ్వు. సంకల్పం చేస్తాం, మనం బాగా చేయాలి, ఈ పని చేయాలనుకుంటాం, మళ్ళీ జారిపోతాం. ఇవన్నీ ఏమైపోయింది అంటే రాళ్లలాగా తేలిపోయినాయంట. మనం చేసుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అట్లా పాషాణంలాగా తయారైపోయినాయంట. ఆ పాషాణాన్ని పగలగొట్టేటటువంటి నువ్వు సుత్తివి కా స్వామి, మా సంకల్పాలను నెరవేర్చు. రాగశాలి వనాంకుర కడంగరీయంబు.
ఈ ఈ దేహాభిమానం వరి పంటలాగా మొలుస్తూ వస్తుందట. ఈ దేహాభిమానం అనేటటువంటి ఈ వరి పంటని నువ్వు వృషభంలాగా వచ్చి దాన్ని సంహరించు స్వామి అని అన్నాడు. నవ మనోఘోరాజ నాసికారజ్జు, మా మనసు త్రుళ్ళిపడుతుంది. ఏ విధంగా అయితే ఎలా త్రుళ్ళిపడుతుందంటే ఒక వృషభరాజ్యంలాగా, వృషభానికి మనం ముక్కుకి కళ్ళు వేస్తాం కదా, కళ్ళు వేస్తే అది చెప్పినట్టు రౌతు చెప్పినట్టు వింటుంది. అలా నువ్వు మాకు ముక్కు కళ్యాణం వేయి స్వామి అని కోపనేక్షణ విసికోపలంబు, ఈ క్రోధంతో చూసేటటువంటి మా చూపులు ఎలా ఉన్నాయంటే ఈ పగలగొట్టేటువంటి రాళ్లను కూడా పగలగొట్టేటువంటి బాణాలలాగా మేము క్రోధంతో చూస్తున్నాం. ప్రతి వాళ్ళ మీద క్రోధమే మాకు. ఈ క్రోధంతో చూసేటటువంటి దీనికి రాళ్ళు కూడా పగిలిపోతున్నాయి. కాబట్టి దాన్ని కూడా నువ్వు దహింపజేయి. అది ఎక్కడ ఉంది అంటే అది శ్రీకాళహస్తిలో ఉంది. ఆ కాళహస్తిలో ఉన్నటువంటి స్వామివారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడికి ఒక సాలెపురుగు వచ్చింది. ఈ సాలెపురుగు ఎవరయ్యా అంటే విశ్వకర్మ కొడుకు, సాక్షాత్తు విశ్వకర్మ కొడుకు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటాడు. సృష్టి చేసేటటువంటి బ్రహ్మ ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఈయన విశ్వకర్మ కొడుకు ఊర్ణనాభుడు ఈయన పేరు. ఈయన బ్రహ్మదేవుని చూసి మా నాన్న విశ్వకర్మ కదా, మా నాన్న కూడా బిల్డింగ్స్ అన్నీ కడుతున్నాడు కదా, మనం కూడా ప్రతి సృష్టి చేయొచ్చు కదా అని ఈయన ప్రతి సృష్టి చేస్తున్నాడట. బ్రహ్మదేవుడు వచ్చి అట్లా చేయకూడదు నాయన, ఎవడు చేసే పని వాడే చేయాలి, డాక్టర్ పని మెడికల్ షాపులో వాడు చేయకూడదయ్యా అని చెప్తే వాడు వినలేదు. వినకపోతే ఆయన శపించాడు. శపిస్తే స్వామి ఈ శాపాన్ని విమోచన ఏమైనా ఉందా అని అడిగితే, సరే నువ్వు సువర్ణముఖరి, అప్పటికి కాళహస్తి కాదుగా, ఈ సువర్ణముఖరి దగ్గర శివుడు ఉంటాడు. ఆ సువర్ణముఖి నదిలో స్నానం చేసి శివుడిని ఆరాధన చేయి, నీకు శాప విమోచన దొరుకుతుందని వచ్చాడు. శివుడిని చూశాడు. శివుడిని చూస్తే ఆయనకి ఏమనిపించింది, పూర్వజన్మ సుకృతం అంటారు చూడండి, పూర్వజన్మ వాసనలు అంటారు. ఆ శివుడిని చూడగానే అరే ఈయనకి గుడి గోపురాలు లేవే, మనం గుడి గోపురాలు కొడితే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. అంటే ఈ సాలిపురుగు ఏం చేస్తుంది, సాలి గూడులు కడుతుంది కదా, అట్లా దానికి పూర్వజన్మ వాసనంతో స్వామివారికి గుడి గోపురాలు కట్టాలనుకొని చూడండి. ఇదే పద్య మాధుర్యం, ఆయన మాధుర్యం ఎలా ఉన్నాయంటే ప్రాకారమ్ములు గోపులమ్ములు కొలువు కోటకములు నర్తన మందిరములు కోశగేహములు పందిళ్ళు కేళీ విలాసంబులు అంత ప్రదక్షిణ యతన వీధి ఉపహార భోగమండపము గర్భగృహము పరిణయ హైమ విభవ నిశాంత అంతఃపురంబు కక్షాంతరంబులు జాలకంబులు మేడలు కరుణతోడ. ఎలా కట్టాడు, కరుణతో కట్టాడు. ఎందుకు వచ్చింది ఈ గోల అని అనుకోవాలా, కరుణతోటి. ఆ కరుణ ఉన్నటువంటి హృదయంతో ఏం కట్టాడు, స్వామివారికి ప్రాకారాలు కట్టాడట, స్వామివారికి గోపురాలు కట్టాడట, కొలువు కోటాలు కట్టాడట, నర్తన మందిరాలు కట్టాడు. మనం అన్నదానం చేస్తాం కదా, అన్నదాన మందిరాలు కట్టాడట, కళ్యాణ మండపాలు కట్టాడట. ఇలా అన్ని రకాలైనటువంటివి కట్టాడు. కట్టి చూసిన తర్వాత శివాలయం అంటే ఒక శివుడే కాదుగా ఉండేది, వినాయకుడు ఉంటాడు, అలానే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. అలా వాళ్ళ కూడా నిభము కానల జాత చండీశ పుండరీకలోచన మాతృక లోకనైన దక్షిణామూర్తి ఒటుకాది దైవతముల నియమముల గట్టే అత్యంత నిష్ఠతోడ. అదే కాదు, ఆయనకేమో ఎలా కట్టాడు, కరుణతో కట్టాడు. వీళ్ళందరికీ నిష్ఠతో కట్టాడు. ఎవరికి కట్టాడు, వినాయకుడికి ఒక మందిరం కట్టాడు, సుబ్రహ్మణ్య స్వామికి కట్టాడు, దక్షిణామూర్తికి కట్టాడు, కాలభైరవుడికి కట్టాడు, ఆ చండీసుడికి కట్టాడు, సప్తమాతృడికి కట్టాడు, విష్ణువుకి కట్టాడు. చూడండి ఎంత భక్తి, అది ఎంత అది అంటే ఆ సంకల్ప బలం. ఆ సంకల్ప బలంతో అవన్నీ కట్టాడు. కడితే గాలి ఇవన్నీ వస్తున్నాయట, గాలి వచ్చి మళ్ళీ తెగిపోతుంటే మళ్ళీ వచ్చి అది దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కడుతుందట. ఏం తెలుసుకోవాలి ఇక్కడ మనకు కూడా జీవితంలో కష్టాలు, ఆ కన్నీళ్ళు అన్ని రకాలైనవి వస్తుంటాయి. అయినా కానీ ఆ కష్టాలు కన్నీళ్ళని అధిగమించి మళ్ళీ మనం జీవితంలో ముందుకు పోవాలని దాని ద్వారా మనకి తెలుస్తున్నటువంటి అంశం. దీన్ని అది కట్టినటువంటి మనకు ఎలా కనిపిస్తుంది, సాలి గూడు అంటాం మనం, కానీ దూర్జటికి అట్లా కనిపించలేదు, అవి మెరిసిపోతున్నట్లు కనిపిస్తూ ఉన్నాయట. అది కట్టినటువంటి ఆ మందిరాలు ఎలా కనిపిస్తున్నాయట, ప్రాంతకాల తుషార శీకర చెయ్య ప్రాప్తిన్ లసన్మౌతికో పేతాగారములట్లు చెల్వసగి తద్విద్యుచ్ఛాట జాత కజ్జోధ్యాయల కొంతసేపు బహురత్నోజీర్ణ గేహంబులై లోతాకల్పిత తంతు పద్మములు వల్చుం చెప్ప చిత్రంబులే. ప్రాతకాలంలోట ఉషార బిందువులు, మంచు బిందువులు పడుతున్నాయట. ఆ మంచు బిందువులు పడుతుంటే అది మెరిసిపోతూ కనిపిస్తుందట. ఆ మెరవటమే కాదు, సూర్యరశ్మి పడటంతో అవి ఆ బిందువులు కూడా నవరత్నాల్లాగా మెరిసిపోతూ, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి దీన్ని కట్టాడ్రా అని ఆయన అద్భుతమైనటువంటి పద్యాన్ని చేశాడు.
ఇది ఇలా జరుగుతుంటే శివుడు పరీక్షించాలనుకుని పక్కనే ఉన్నటువంటి ప్రమిదిలో వచ్చి ఆ ప్రమిదిలో వెలుగుతున్నటువంటి ఆ శిఖ ఏదైతే ఉంటుందో ఆ జ్యోతి దాన్ని ముట్టుకుంది. వెంటనే అదంతా గోపురాలన్నీ అయిపోయి భస్మమైపోయి కూలిపోతే చాలా బాధపడి మరి సంవత్సరం పాటు కట్టాను నేను దీన్ని. సంవత్సరం పాటు కడితే ఇది నేను కట్టినటువంటి దీనిని కూల్చేసింది. కటకట నే ప్రయాసమ్మున కట్టిన ఇండ్లను కూల్చే దీప మింతటబడి దీని మింగక వృధా వసించిన కోపమారునే. దీన్ని మింగకపోతే నా కోపం మారదు, దీన్ని మింగాల్సిందే. ఎందుకు మింగాలనుకుంటుంది? మింగితే ఏమవుతుంది? ఇదే వస్తుంది, సెలవు అయిపోతుంది ఇదే. కానీ ఎందుకు మింగాలనుకుంటుందంటే దీనికి కాల్చే స్వభావం ఉంది. మళ్ళీ నేను కట్టుకుంటా కానీ మళ్ళీ కాలుస్తుంది. ఇది ఈ కాల్చే స్వభావం ఉన్నటువంటి వాడిని నాశనం చేయాలి. సమాజంలో కూడా మనల్ని చెడుని ఎవడైతే ప్రోత్సహిస్తుంటాడో వాడిని మనం నాశనం చేయాలి. అప్పుడు సమసమాజం ఏర్పడుతుంది అన్నటువంటి దీనిని మళ్ళీ నేను కట్టినా కానీ వీడు మళ్ళీ కాలుస్తాడు. కాబట్టి కాల్చేవాడిని తుదముట్టించాలి. వీడిని నేను మింగుతానని చెప్పి మింగపోతే శివుడు వచ్చి పక్కకి జరిపాడట. పక్కకి జరిపి ఏమే నువ్వెంత, నీ ప్రాణం ఎంత, నువ్వు దాన్ని మింగితే నువ్వు చచ్చిపోతావు కదా, మరి ఎందుకు నువ్వు మింగుతున్నావు అని శివుడు కూడా దాన్ని అడిగాడట. దాన్ని అడిగితే అది చెప్పిందట, స్వామి ఇదే మాట చెప్పింది, నేను ఇంత సంవత్సరం పాటు నీకు కడితే ఈ విధంగా చేసింది అని, నీకైతే ఏం కావాలో కోరుకో అని ఆయన అడిగినప్పుడు ఇంకా నాకేం పని లేదయ్యా, నువ్వు చేత్తో నన్ను ఇట్లా ఆపావు కదా దాన్ని మింగపోయేటప్పుడు, నీ స్పర్శ తగిలింది, అది చాలు నా జీవితానికి, కాబట్టి నేను నా జీవితం ధన్యమైపోయింది అని అన్నప్పుడు పరమేశ్వరుడు వెంటనే ఆమె జ్యోతి రూపంలో మారి ఆమె శివ సాయుధ్యం పొందటం. ఆ సాలీడు కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనం కూడా లక్ష్య సాధన కోసం ఏదైనా సాధించవచ్చు. ఈ లోకంలో ఎవరైతే చెడుని ప్రోత్సహిస్తుంటారో వాళ్ళని మనం సంహరించాల్సినటువంటి తత్వాన్ని మనం తెలుసుకుంటాం. అలానే కాళము హస్తి, ఈ పాము ఏనుగు, ఈ రెండు కూడా ఒక అద్భుతమైనటువంటి విధి. ఒకటేమో పామేమో త్రేతాయుగానికి సంబంధించినటువంటిది, ఏనుగేమో ద్వాపర యుగానికి సంబంధించినటువంటిది. మరి ఎట్లా ఈ రెండు సంబంధం ఈ రెండు ఎట్లా కలిసినాయి అని అంటే దీన్ని ఒక సంధి చేశాడు దుర్జటి. ఎలా చేశాడంటే మనం డిసెంబర్ 31వ తేదీ వచ్చిందనుకోండి, వాళ్ళ ఆవిడే నువ్వు ప్రతిరోజు నన్ను గలబా చేస్తున్నావు కానీ ఈ సంవత్సరం ఇక సాగనంటాడు భర్త మా భార్య దగ్గరికి వచ్చి. డిసెంబర్ 31వ తేదీ ఆమె అనుకుంటుంది పిచ్చి ఇల్లాలి, అబ్బా మా ఆయన ఇంతకాలానికి మారాడు కావాలనుకుంటుంది. మళ్ళీ మరుసటి రోజే బిగించేస్తాడు. అదేమిటా నిన్నే కదా నువ్వు ప్రామిస్ చేసావు, ఏం చెప్పాను నీకు నేను, నువ్వు సరిగ్గా వినలా, ఈ సంవత్సరం దాగనన్నాను, ఆ సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం 31 అయిపోయింది, మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని చెబుతారు కొంతమంది మహానుభావులు. అలానే ఇది కూడా ఒక సంధి కాలం అనమాట. త్రేతాయుగం ముగింపు, ద్వాపర యుగం ప్రారంభం. ఆ రెండు ముగింపులో ఈ రెండు కలిసినాయి. అలానే ఈ త్రేతాయుగం ప్రారంభంలో పాము వచ్చింది. పాము కూడా గతంలో స్వామివారు అలంకరణ చేసుకునేటటువంటి సమయంలో ఏవైతే ఈ పాములు ఉంటాయో స్వామివారి దగ్గరికి వచ్చేవట. స్వామివారి దగ్గరికి వస్తే ఇది ఒక రోజు రాలేదు. ఆయన వధూటితోటి ఆయన ఏదో కాలక్షేపం చేస్తుంటే రాలేదని శివుడు శపిస్తటం. శివుడు శపిస్తే నా శాప విమోచన ఏం కావాలంటే ఆ సువర్ణముఖరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ శివుడిని ప్రార్థించు, నీకు ఆ ఏనుగు యుద్ధం జరుగుతుంది, నువ్వు అప్పుడు శివ సాయుధ్యాన్ని చెందుతావంటే అప్పుడు ఈ పాతాళానికి వెళ్ళమని చెప్పి శపిస్తాడు. ఇది పాతాళంలో ఉంటుంది. పాతాళంలోనే ఉదయాన్నే తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలోనే వచ్చి జనరల్గా పావులంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఫణులు ఉంటాయి. ఆ ఫణులు తీసుకొచ్చి శివుడిని ఆరాధన చేస్తుంది. చుట్టూ ఆ రాళ్ళను పెట్టి పూజ చేస్తుంటే అది డిసెంబర్ 31 అయిపోయింది, ద్వాపర యుగం ప్రారంభమైంది. ఏనుగు వచ్చింది. ఏనుగు కూడా వచ్చి ఏనుగు సహజంగా మనలాంటిది, కొద్దిగా బద్ధకస్తురాలది. అంటే ఉదయం అలారం టైం పీస్ మీద 8 అని పెట్టుకుని అది నిద్ర లేచేటటువంటి తత్వం దానికి, కొద్దిగా బద్ధకం ఎక్కువ. అందుకని ఇది ఉదయం 8 గంటలకు నిద్ర లేచి అప్పుడు చెరువులోకి వెళ్ళి చక్కగా ఆ సువర్ణముఖరి నదిలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఈ మారేడు దళాలు, ఏవైతే తామర తోడులు, ఇవన్నీ తీసుకొచ్చి స్వామివారికి పూజ చేయడానికి వచ్చిందట. వచ్చినప్పుడు ఇక్కడ రాళ్ళు కనిపించినాయి, అంటే రత్నాలు, కానీ దానికి రాళ్ళు లాగా కనిపించినాయి. దానికి తెలియదు కదా దాని గురించి. మరి వీడెవడు దుష్టుడు స్వామికి రాళ్లతోటి పూజ చేశాడని అవి పక్కకి జరిపి వాటి మీద ఇవి ఆమె తెచ్చినటువంటివి పెట్టి
మరుసటి రోజు వెళ్ళింది. మరుసటి రోజు పాము వచ్చింది. పాము వచ్చి చూసి ఏమనుకుందంటే, డగ్గరి ఎవ్వడో కటకట శివలింగం మీది రత్నముల్ గగ్గుల కాట కలిపి ములుకంపలు తీవలు పెట్టి, వాడెవడో రత్నాలు తీసుకొచ్చి పక్కన పెట్టి ముళ్ళ కంపలు తీసుకొచ్చి స్వామి మీద పెట్టాడు. అసలు నువ్వెట్లా ఒప్పుకున్నావయ్యా? మూడో కంటి గుచ్చుకోవవి, 2 కళ్ళకు గుచ్చుకోవు, కళ్ళదోడు కూడా లేదు నీకు, 2 కళ్ళకు గుచ్చుకోవు, ఆ మూడో కంటికి కూడా గుచ్చుకోదు. దగ్గరి ఎవ్వడో కటకట శివలింగం మీది రత్నములు గగ్గుల గాట కలిపి పక్కకి జరిపేసి ములుకంపలు తీవలు పెట్టి నేడు నాకెగ్గొనరించిపోయే నేనేమని నేర్తూ వాడినేమంటాను నేను, మదీయ భాగ్యం ఇది అని అనుకుంటాను నేను, ఇది నా భాగ్యం ఇది అని అనుకుంటాను. బడంగ చేసిన ఆ మదాంధుని అంచు విషాద చిత్తుడై వాడిని నేనేమంటాను అని అవన్నీ పక్కకి జరిపి మళ్ళీ చేసిందట. మరుసటి రోజు ఏనుగు వచ్చింది. ఏనుగు వచ్చి మళ్ళీ చూసింది. చూసి అదంటుంది శివుడిని. చూడండి, శివుడి మీదే వీళ్ళందరూ కూడా అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్ల కల్లవలే. ఏమయ్యా, అచ్చపు ఆ నీలవర్ణపు రాళ్ళు ఉన్నాయి కదా, అవి నీకు నల్లని కలువల్లాగా కనిపిస్తున్నాయా? ఎందుకు దాని చేత పూజ చేయించుకున్నావు అని ఈ ఏనుగు అడుగుతుంది. మరుసటి రోజు ఈ రాళ్ళన్నీ పెట్టింది కదా, అది పచ్చని రాయి పెడితే అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్ల కల్వలే, నల్లని కల్వలా కనిపించిందా? నడుం పచ్చని రాళ్ళు బిల్వపత్రములే, ఆ పచ్చని రాళ్ళు నీకు బిల్వపత్రాల్లా కనిపిస్తున్నాయా? ఎరుణాస్మ భంగముల్ విచ్చిన ఎర్రని తామరలే, ఆ ఎర్రని రాళ్ళు ఉన్నాయి చూసావా, అవి నీకు మందారాల్లా కనిపిస్తున్నాయా? విశ్వపతి, నువ్వు చాలా పిచ్చోడివయ్యా, నేనేదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా బోళా శంకరుడివే, నువ్వు ఎవడు ఏది చేసినా సరే నువ్వు అంగీకరిస్తావు. విశ్వపతి, విరసోపలంబు నీకు ఎట్లా నచ్చింది నీకు అని, వీటిలో ఏదైనా వాసనన్నా ఉందా నీకు? అవి ఎందునే గంధ మృదుత్వ శైత్యముల్, దీంట్లో ఏదైనా వాసన ఉందా, మృదుత్వం ఉందా, చల్లదనం ఉందా? ఏమీ లేవు వీళ్ళ రాళ్లలో, నేను తెచ్చిపెట్టే దాంట్లో ఉంది, అయినా నువ్వు ఎలా అంగీకరించావయ్యా అని అంటూ ఆయన్ని కూడా ఒక నిందాస్తుతి చేస్తున్నాడు. ఉనికి శిలోచ్చయంబు, నువ్వు ఉండేది ఎక్కడ? రాళ్ల కొండ మీద ఉంటావు, నువ్వు ఉండేది కూడా కొండ, అది కూడా రాళ్ల కొండే. నిజయోష శిలోచ్చయ రాజపుత్రిగా, నీ భార్య కూడా ఆ పర్వతరాజు పుత్రిగా, ఆమె కూడా ఆ రాళ్ల మీద ఉన్నటువంటి ఆమె. నీ ధనువు శిలోచ్చయంబు, నువ్వు ఆ ధనస్సు ఎవరైతే త్రిపురుని సంహరించేటప్పుడు నువ్వు ఆ ధనస్సుని మేరు పర్వతం నీది, ఆ మేరు పర్వతం ఉన్నా కూడా అది కూడా రాళ్లతో కూడిందే. కాబట్టి ఆ రథీకృత రత్నగర్భ, నువ్వు త్రిపురాసుని సంహారం చేసేటప్పుడు ఈ భూమినే రథంగా చేసుకున్నటువంటి వాడివి, కాబట్టి నీకు అవన్నీ ఇష్టంగా కనిపించినట్లున్నాయి స్వామి అని ఈయన కూడా ఆయన్ని నిందాస్తుతి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాటి మీద ఇది చేస్తున్నప్పుడు రేపు చూద్దాంలే దీని సంగతి అని ఈ ఏనుగు వెళ్తే, పోని నేటికి నాయే పోయినాయి పోతే పోయినాయిలే, పోటీకి నాయే పోయే కడు దుర్బుద్ధిని విచారింపనేలా, అది బుద్ధి లేనటువంటిది, దాని గురించి నేను విచారిస్తే ఎలా? నిత్యంబును నీశ్వరుని గులుచు వేళంగాక రేపాడి రాగా నర్చావ్రత అంతగన్న నది భాగ్యంబే వివేకింపన్. వాడు ఒకవేళ వాడు వచ్చాడు అనుకోండి, వాడు వచ్చినా సరే వాడిని సంహరించటమే మనకి అందరూ కూడా ఆనందంగా భావిస్తారు. వాడో నేను రేపు చూసుకుందాం, వాడో నేను రేపు తేలాలి. చూడండి, ఎంత మనం మాట్లాడుకున్నటువంటి విషయాలే పద్యాల్లో పెట్టాడంటే ఎంత ఇదిగా పెట్టాడు. అది నా భాగ్యమే వివేకింప. ఒకవేళ వాడు వచ్చాడనుకోండి, వాడికి నాకు యుద్ధం జరిగిందనుకోండి, వాడు శత్రువు రావటమే నా భాగ్యం, వాడు కనిపించకపోతే మనం యుద్ధం చేయలేంగా, కాబట్టి వాడు రావటమే నా భాగ్యం. వాడో నేనో ఎవడో, మా ఇద్దట్లో ఎవడో నీకు రేపు ఒక్కడే పూజ చేస్తాడు అని స్వామికి చెబుతున్నాడు. వాడు వచ్చిస్తే మేమిద్దరం జరుగుతుంది, వాడో నేను ఒక్కడమే పూజ చేస్తాం అంటున్నాడు. అప్పుడు ఈ పాము కూడా వచ్చింది, మళ్ళీ చూసింది పాము కూడా. మరి వీటి సంగతి ఇట్లా కాదు, ఇంకా ముందొద్దాం, బ్రాహ్మీ ముహూర్తానికంటే ముందొద్దాం అని. ఇది బ్రాహ్మీ ముహూర్తానికంటే ముందొచ్చింది, ఇది కూడా నీ మళ్ళీ ముందొస్తాం అనుకుంది, ఇది కూడా ముందొచ్చింది. ముందొస్తే ఆ రోజు ఏనుగు పెట్టినటువంటి ఈ పూలు అవన్నీ తీసేయలేదు. ఆ ఏనుగులు పెట్టినటువంటి ఈ పూల తోడల్లో ఈ పాము వచ్చి ఉంది. పండాలంబు కరంబు సాప ఫణిరాజున్ మెచ్చి నా పూజ బర్గుండీ వేళను అనుగ్రహించనని ఏనుగు వచ్చి అనుకుందట, స్వామి నా పూజని అంగీకరించాడు ఈరోజు, కాబట్టి లోపల పాము ఉంది, దీనికి తెలియదు. స్వామి అనుకున్నాడు నా పూజని ఈరోజు అంగీకరించాడు అని అనుకుంది. ఇదే అనుకుంది నా పూజని అంగీకరించాడు స్వామి, అడుగో నేను ఎవడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వాడొచ్చాడు
అని ఇది అనుకుంటుంది నా పూజ స్వామి అంగీకరించాడని, ఇది అనుకుంటుంది నా స్వామి పూజ అంగీకరించాడని. అప్పుడు ఆ నిర్మాల్యం ఏదైతే ఉందో ముందు రోజు పెట్టినటువంటి పూజని అవి తీసివేద్దామని చెప్పి ఏనుగు ఆనందంతో ఆ తొండాన్ని అలా చాచిందట. ముక్కుంగోళ్ల నెక్కి యుద్ధండ క్రీడ దదీయ కుంభ కుహర స్థానంబునం ద్రిమ్మరన్ కొండల్ గోలగ నెత్తి ముత్తుకుని దిక్కుల్ ముట్టగీ పెట్టుచున్. ఆ పాము లోపలికి దూరిందట. దూరంతో కుంభస్థలంలోకి వెళ్ళిపోయింది. కుంభస్థలంలోకి వెళ్తే బాగా బాధ పెడుతుంటే కొండల్ని వీటిల్ని ఢీ కొట్టిందట. అయినా కానీ అది బాగా బయటికి రాలేదు. అప్పుడు ఏం చేసిందంటే, ఇది దూర్జటి అంటే మొగలేటి మడుగున మునిగి తొండమ్మును నొదక మాకర్షించి ఊది వెంటనే మళ్ళీ సువర్ణ ముఖరిలోకి వెళ్ళిందట. వెళ్ళి బాగా నీళ్లు తొండంలోకి తీసుకొని బాగా చీదిందట. బయటికి వస్తుందేమోనని. అదేమో బయటికి రాలి. మనకు కూడా ఏదైనా ముక్కులో వద్ద చేస్తాం కదా, అట్లానే అది కూడా చీదిందట. కడుపారదాకి కలగంగ చక్కగా సేజాసి జిర్రన చీది అబ్బా చాల్లా, ఇంకా బాగా తాగుదాం, కడుపు నిండా తాగుదాం అని చెప్పి బాగా తాగి ఇంకా చీదిందట. ఇల మీద దాకా నీ పక్క నా పక్క పెడమార్లు వడబెట్టి ఒకసారి తల ఉంచుతుందట, ఒకసారి పైకి చూస్తుందట, ఒకసారి అటు తిరుగుతుందట, ఇటు తిరుగుతుంది. మనకు కూడా తోచకపోతే అటు ఇటు చేస్తుందండి. ఆ సన్నివేశాన్ని ఆ ఏనుగు రూపంలో ఆయన మనకు వర్ణించి చూపించాడు. యుడివోని వేదనున్నతో నుండక పడిలేని పరువులు పారి అటు ఇటు పరిగెత్తుతుందట. అదేమన్నా బయటకు వస్తుందేమోనని. ఇంకా పెద్ద మాకులతో గుంబ పీట యుగము తోముకొనుచు చెట్టు తూరి పాము చేసిన దుఃఖంబు సామజంబు తీర్చుకొనవెరా వెరుగక ధీరబుద్ధి. ఆ చెట్లన్నింటినీ కూడా లాగి లోపలికి పెట్టి తిప్పుతూ ఉందట. అయినా కానీ అది రాలేదు. అప్పుడు దీనికి ఒక ముగింపు వచ్చింది. నేనా చచ్చుట తప్పదిప్పుడు. చూడండి, పద్యంలో అసలు మాటలు రాసినట్లే. నేనా చచ్చుట తప్పదిప్పుడు ఉమాదీసోప కంఠమున్ దానుంచావక చంపనోప తొరగేంద్రం. దాన్ని చంపటం, దాన్ని చంపాలి, నేను కూడా చావాలి. ఇది ఈరోజు నేను చావటం ఖాయం, కానీ దాన్ని చంపకుండా నేను ఎట్లా చస్తాను? కానీ చంపే నేను చస్తాను. బెక్కుడి దుఃఖమేలా నాకెందుకు ఇంకా దుఃఖం? నేను చావటానికి సిద్ధపడ్డాను, ఇంకా నాకు దుఃఖం అనేది లేదు. దాన్ని చంపటమే నాకు ఆనందం అని దాన్ని అనుకుంటుంది. చంపి చచ్చుట జనాహ్లాదంబు కాదా? శత్రువుని చంపి చావటం నాకే కాదా ఆనందం, చూసేవాళ్ళకు కూడా ఆనందమే. అరే, శత్రువుని చంపినా కానీ వాడు చచ్చినా సరే శత్రు సంహారం కూడా చేశాడ్రా అని వాళ్ళు కూడా ఆనందపడతారు. యావాచీన స్థానంబు గంబే వ్యధశిలగా సేవింతుగా కింతటిన్. స్వామి ఆ దక్షిణ కైలాస పర్వతాన్నే ఇదిగా చేసుకొని కుంభస్థలంతో కొడతానని చెప్పి ఆ కుంభస్థలంతో ఆ కొండని చూసుకొని వెనక్కి ఒక అడుగు వేసి కుంభస్థలాన్ని గట్టిగా కుమ్మాడు. దాన్ని కొట్టినటువంటి సందర్భాన్ని ఆయన పద్యంలో చూపించినట్టుండి. కొండతోడ గుండులు గోలంగా తాకినట్లు తోచే. ఒక కొండని ఇంకో కొండ ఢీకొంటే ఎలా ఉందో ఆ ఏనుగు ఆ కొండని ఢీకొన్నటువంటి సందర్భం. కొండతోడ గుండులు గోలంగా తాకినట్లు తోచే దళిత కుంభస్థల సీమనున్న పాము చిదిసే. కొట్టడంతో లోపల ఉన్నటువంటి పాము చిదిరిపోయిందట. ఒక్కసారిగా పాము చనిపోయింది. ఆహా అనుకుంది. ఆహా అనుకున్నటువంటి లోపే ఏం జరిగింది? నేనుంగ బడియే, అది చచ్చిపోయింది. నేనుంగ బడియే నెచ్చురతట బడయ్య కట్టే. దాని ముక్కులో నుంచి ఆ రక్తం ఓరలై కారుతూ ఉందట. కారుతుంటే అప్పుడు దీనికి అర్థమైపోయింది, ఆహా నా జీవితం కూడా అయిపోయింది, ఎండ్ కార్డు పడింది అని. అయినా కానీ దాన్ని చంపాను, నేను కూడా చస్తాను. వెంటనే శివుడు ప్రత్యక్షమై మీరిద్దరు కూడా ఆ భక్తిని ప్రబోధించారు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పి వాళ్ళకి కూడా ఆయన శివ సాయుధ్యాన్ని ఇవ్వటం. చూడండి, ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు, వాటి మీద ఒక క్షేత్రం ఏర్పడి ఎప్పుడు జరిగినటువంటి కథ, ఎప్పుడో అనాదిగా జరిగినటువంటి కథ ఇప్పటికి కూడా వాళ్ళ పేరు మీద ఒక స్థిరంగా ఒక పుణ్యక్షేత్రం ఏర్పడిందంటే అది మనం సాధించాల్సినటువంటి విషయం. అంటే ఒక పాము, ఆ జీవరాశులే అంతటి భక్తిని ప్రసాదించి ఏ విధంగా అయితే వాటి పేరుని చిరస్థాయిగా చేసుకున్నాయో మనం కూడా వాటిని ఆదర్శంగా తీసుకొని మనం ఏదైతే సాధించాలనుకుంటామో మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దాన్ని సాధిస్తే మనం కూడా అజరామరంగా జీవిస్తామన్నటువంటి సత్యాన్ని మనం శ్రీ కాళహస్తీశ్వర
మహత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ ఆ కనిపించాడు దేవుడు ఉన్నాడో లేడో మనకు ఎవరికి తెలియదు. తెలియనటువంటి దేవుడిని కూడా వాళ్ళు సాధించాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబుదాపల మందార వరాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాకి పాకియన గుయ్యాళించి సంభ్రంబియ్యి అన్నాడు. ఎలా సంభ్రమి గుయ్యాళించి ఆయన అలవైకుంఠపురంలో ఎక్కడో ఆమూల సౌదంబు, అది ఎక్కడుందో కూడా మనకి తెలియదు. గూగుల్లో మనం సెర్చ్ చేసినా కూడా కనపడదు. అయినా కానీ పాకి పాకి అని పిలిస్తే కదిలొచ్చాడు. అలానే మనం చేసేటటువంటి పని ప్రజలందరూ కూడా చూస్తారు. ఆ చూసినటువంటి ప్రజలు ఆహా శభాష్ రా వీడు అని అంటారు. అది చేయాలి. అందుకనగా ఇందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగదుండు ఎందెందు వెతకి చూసినా అందందే కలడు. అంతవరకు ఓకే. దానవాగ్రిని వింటే అన్నాడు. వినాలి నీ ఆర్తిని. ఇక్కడ పాకి పాకి అంటే విన్నాడు. ఆ మూల సౌదంబులో వాడు కదిలొచ్చాడు. అక్కడ వాడు వినాలి, నీ ఆర్తిని వినాలి. నీ ఆర్తిని ఎప్పుడైతే వింటాడో వాడు ఎవడైనా సరే, ప్రధానమంత్రిలా ప్రైమ్ మినిస్టరా ఇంకొకళ్ళ కాదు, వాళ్ళు కూడా కదిలొస్తారు అన్నటువంటిది ఆ సత్యాన్ని, అటువంటి ఈ కావ్యంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని మనం గనక చేరుకోగలిగితే మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. నమస్తే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.